2 సంవత్సరాలు కరోనా వచ్చిందండి. 3 పూటలు శుభ్రంగా తిన్నామండి. 5 నెలలు అయిందండి. ఓ పూట ఉంటలేదండి. పని చేస్తాను. జగన్ అండి పెద్ద పెద్ద గుట్ల పోగొట్టాడండి. ఎందుకు పోగొట్టాడండి? ఇలా గోదరు వస్తుంది కదా, కొనుక్కుంటారు చేసుకుంటారు, పోగొట్టాడండి. వీళ్ళు వచ్చిన 10 రోజులకి ఇసుకైపోయింది వెళ్ళండి. ఇసుక గుట్టలు రావులు కానివ్వండి, అన్నపిల్లు కానివ్వండి, చిన్న గుట్టలండి. తెల్లనడికి ఇసుకలేదండి. ఎక్కడికి వెళ్ళిపోయింది వెళ్ళండి. ఎవరు కొనుక్కున్నారో వెళ్ళండి. మాకు పనులు లేవు. ఇసుక కొనుక్కున్నాడు కూడా కనపడదండి. మాకు మేతులు మేము నూనె ప్యాకెట్ 90 రూపాయలు ఉండేదండి. 40 రూపాయలు 145 రూపాయలండి. ఇచ్చి బాగా పెరిగిపోయిందండి. కూరగాయలు చూడండి 60 రూపాయలండి. ఉల్లిపాయలు 10 రూపాయలు ఉండేవి. అవి కూడా నిల్వ ఉండలేదు. పొద్దున మాడిపోతున్నాయండి, కునిపోతున్నాయండి. పథకాలు ఏమైనా అమల్లోకి వచ్చినాయి అంటారా? అసలు ఓటు కూడా లేదండి. ఇంజిన్ ఓటు వస్తుందండి. అలాగే జగన్ కూడా ఓటు ధరకి ఇచ్చి చూడండి. వీళ్ళు ఇస్తానండి ఇంజిన్ ఓటు అనుకున్నది ఏమీ లేదండి. అసలు ఎక్కడ వచ్చినాయండి? ఏదండి మనం బుక్ చేసా కదా, ఇంకా బుక్ అవుతుంది అంటాడు. ఒకవేళ బుక్ చేసిన దాకా డబ్బులు పడతాయి కూడా తెలదండి. ఎవరిని అడగ కూడా తెలదండి. మనకి ఎవరు చెప్పుకుంటలేదండి. ఎందుకంటే తెలుగుదేశం చేశారు కదండి. చెప్పుకుంటే చీ అంటారా అని చెప్పి మోసుకుంటున్నారు అంటే.